దశాబ్దాల నియంత్రణతో సంఖ్యలను సిరియా తెచ్చుకుంది. ఆ దేశ రాజధాని డమస్కస్ ను రెబల్స్ ముట్టడించడంతో నియంత బషర్ అల్ అసద్ పారిపోయాడు. ఇప్పుడు ఈ ముస్లిం దేశంలో రెబల్స్ కొత్త పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఈ దేశాన్ని ముక్కలు చేసేందుకు పొరుగున ఉన్న శక్తులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కర్డిష్లతో కలిసి సిరియాలో పాగా వేసింది అమెరికా. దక్షిణాదిలో మరింత ముందుకు ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో దేశం చేరింది. ఉత్తర సిరియాను ఆక్రమించుకునేందుకు సైన్యాన్ని తరలించింది. భారీ ఆయుధాలతో సైన్యం సరిహద్దుల్లో వేచి చూస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. సిరియాపై ముప్పెట దాడి తప్పదా? సిరియాను ఆక్రమించుకోవాలని యత్నిస్తున్న దేశం ఏది? ఎందుకు ఆ దేశం సిరియాపై దండెత్తేందుకు సిద్ధమైంది? వాచ్ ది స్టోరీ. సిరియాపై తుర్కీయే కన్నేసిందా? సిరియాను చీల్చడానికి ప్లాన్ వేసిందెవరు? సిరియాలో అమెరికా భయం ఏమిటి? భౌగోళిక రాజకీయాల్లో రాంబందుల వ్యూహాలే ఉంటాయి. ఏదైనా ఒక దేశం ఒకసారి బలహీనతను ప్రదర్శిస్తే ఇక ఆ దేశం పని అయిపోయినట్టే. ఆ దేశం బలహీనతను గుర్తించిన ఇతర దేశాలు దాని నుంచి లాభపడేందుకు యత్నిస్తారు. ఒకసారి సిరియాను చూడండి. ఇప్పుడు ఆ దేశం అన్ని వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. ఇప్పటికే సిరియాపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలోకి తుర్కీయే కూడా చేరే ప్రమాదం ఉంది. తుర్కీ అధ్యక్షుడు రెచెప్ తయ్యప్ ఎర్డోగన్ సిరియా దిశగా అడుగులు వేస్తున్నారు. సిరియన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరిస్తున్నాడు. అంకారా మద్దతు ఉన్న టర్కిష్ కమాండోలు సరిహద్దుల్లోకి పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ ఆయుధాలను వారు సిద్ధం చేసుకున్నారు. వారంతా కొబానీ అనే పట్టణానికి సమీపంలోకి వచ్చారు. ఈ పట్టణం ఉత్తర సిరియాలో తుర్కీయే సరిహద్దుల్లో ఉంటుంది. తుర్కీయే దురాక్రమణకు సిద్ధమైనట్టు అమెరికా చెప్తోంది. తన ట్రూపులను సిరియా ఆక్రమణకు ఎర్డోగన్ ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకు తుర్కీ అధ్యక్షుడు సిరియాను ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నాడు? సిరియన్ కర్డిష్లను అంతం చేయడమే ఎర్డోగన్ లక్ష్యం. అసలు కర్డిష్లు అంటే ఎవరు? కర్డిష్లు ఒక తెగకు చెందిన ప్రజలు. వీరు పశ్చిమాసియా అంతటా ఉంటారు. ఇరాక్, ఇరాన్, సిరియా, తుర్కీ దేశాల్లో ఎక్కువగా ఉంటారు. సిరియాలోని కర్డిష్ నాయకులకు అమెరికా మద్దతిస్తోంది. ఉత్తర సిరియాలోని కీలకమైన ప్రాంతాలు కర్డిష్ల నియంత్రణలో ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ ను అంతం చేయడంలో అమెరికాకు ఈ కర్డిష్ ఫైటర్లు సహాయం చేశారు. కానీ తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాత్రం అదే కర్డిష్ ఫైటర్లను ఉగ్రవాదులుగా పేర్కొంటున్నాడు. గతంలో కర్డిష్లను తుర్కీ సరిహద్దుల నుంచి తరిమేస్తామని ఎర్డోగన్ చెప్పారు. అంతేకాదు, తుర్కీయే సిరియా సరిహద్దుల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాడు. బఫర్ జోన్ అంటే ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లకూడదు. ఇప్పుడు సరిహద్దుల్లోకి తుర్కీ సైన్యం చేరుకుంది. తుర్కీయే ఆక్రమణకు దిగుతుందన్న భయాందోళనలు కర్డిష్లలో మొదలయ్యాయి. తాజాగా యూరోపియన్ నాయకులకు ఎర్డోగన్ ఆతిథ్యమిచ్చాడు. సిరియాలోని తన ప్లాన్లను తుర్కీ అధ్యక్షుడు ఏమాత్రం వెల్లడించలేదు. కర్డిష్ ఉగ్రవాద గ్రూపులను సిరియాలో తావులేదని ఎర్డోగన్ తేల్చి చెప్పాడు. ఐసిస్, కర్డిస్తాన్ పార్టీ ఉగ్రవాదులపై తాము పోరాడుతామని ఎర్డోగన్ వివరించారు. ఉగ్రవాదుల విస్తరణను అడ్డుకోవడంపై తాము చర్చించినట్టు తుర్కీ అధ్యక్షుడు తెలిపారు. క్షేత్రస్థాయిలో 2 ఉగ్ర గ్రూపులను ఓడించిన ఏకైక దేశం తుర్కీయేనని స్పష్టం చేశాడు. ఆ 2 గ్రూపులు వృద్ధి చెందడాన్ని తాము అంగీకరించామని తేల్చి చెప్పారు. ఇప్పుడు కర్డిష్లు ఆందోళనకు గురవుతున్నారు. టాప్ కర్డిష్ నాయకులు డొనాల్డ్ ట్రంప్ కు లేఖ రాశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే అమెరికా అధ్యక్షుడు తమకు సాయం చేయాలని కోరారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగా తమ భూభాగాన్ని ఆక్రమణకు తుర్కీ యత్నిస్తోందని కర్డిష్లు ఆందోళన వ్యక్తం చేశారు. తుర్కీ చర్యలను అడ్డుకోవాలంటూ ట్రంప్కు కర్డిష్ నేతలు విన్నవించారు. తమకు ప్రమాదం పొంచి ఉందని కర్డిష్ నేతలకు క్లారిటీ వచ్చింది. ఇప్పటికీ కొన్ని సిరియన్ పట్టణాల నుంచి కర్డిష్లను తరిమేశారు. ఒకవేళ యుద్ధ క్షేత్రంలోకి తుర్కీ ఎంట్రీ ఇస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. అందుకే కర్డిష్ నేతలు ట్రంప్ సాయం కోరుతున్నారు. అయితే కర్డిష్లకు ట్రంప్ సాయం చేస్తారా? చరిత్ర కర్డిష్లకు అనుకూలంగా లేదు. 2019లో సిరియా నుంచి కొంత సైన్యాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నాడు. తుర్కీ ఆక్రమణపైన ట్రంప్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ట్రంప్ నిర్ణయంతో అప్పట్లో కుర్డిష్ ఫైటర్లు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏళ్ల తరబడి కలిసి పోరాడిన తర్వాత అమెరికా తమకు ద్రోహం చేసిందని కర్డిష్లు ఆరోపించారు. అయితే ఈసారి కూడా ట్రంప్ అలాగే చేస్తారని చెప్పలేము. కానీ తాజాగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సిరియా భవిష్యత్తులో తుర్కీయే కీలక పాత్ర పోషిస్తుందని ట్రంప్ చెప్పారు. ఎర్డోగన్ కు ఇది ట్రంప్ వార్నింగా లేక ప్రశంస అనేది తెలియడం లేదు. ఎందుకంటే ట్రంప్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ తాజా పరిణామాలు మాత్రం
కర్డిష్లకు అనుకూలంగా లేవని మాత్రం చెప్పవచ్చు. అమెరికాలో వారికి ప్రతికూలంగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా వస్తున్నాడు. మరోవైపు సరిహద్దుల్లో తుర్కీయే పెద్ద ఎత్తున సైన్యం మోహరిస్తోంది. తుర్కీయే సైన్యాన్ని మోహరించడంపై డమాస్కస్లోని కొత్త పాలకులు ఏమంటున్నారు? డమాస్కస్లో కొత్త పాలకులు అంటే హెచ్టీఎస్, హయాత్ తెహ్రీర్ అల్ షామ్ను షార్ట్లో హెచ్టీఎస్ అంటారు. ఇప్పుడు హెచ్టీఎస్ ఇన్ఛార్జ్ డమాస్కస్లో ఉన్నాడు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రెబల్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. తుర్కీ ప్లాన్ను హెచ్టీఎస్ అనుమతిస్తుందా? కర్డిష్లు కూడా సిరియా ప్రజల్లో భాగమేనని హెచ్టీఎస్ ప్రతినిధి ఒబైదా ఆర్నట్ చెప్పాడు. కర్డిష్ సమూహాన్ని తాము రక్షిస్తామని చెప్పాడు. సిరియాలోని అన్ని వర్గాలు కలిస్తేనే బలంగా ఉంటాయన్నాడు. అలా అని సిరియాలోని ఏ ప్రాంతం విడిగా ఉండడానికి అంగీకరించమని తేల్చి చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి, కర్డిష్లు సిరియాలో భాగంగా ఉండాలని రెబల్స్ కోరుకుంటున్నారు. రెండోది, కర్డిష్లు స్వతంత్రంగా ఉండడానికి రెబల్స్ అంగీకరించడం లేదు. దేశమంతా డమాస్కస్ పాలనలోనే ఉండాలని రెబల్స్ కోరుకుంటున్నారు. వాస్తవానికి ఇదంతా రాజకీయ ప్రక్రియలో భాగంగా ఉంటుంది. కర్డిష్లను రెబల్స్ ఎలా కలుపుకొని పోతారు, వారికి ఎలాంటి న్యాయం చేస్తారు అనే దాని మీదే కర్డిష్ల విలీనం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కర్డిష్ తుర్కీయ మధ్య పోరాటం జరుగుతోంది. మరోవైపు సిరియాలోని బలహీనతలను అడ్డుపెట్టుకుని ప్రాంతీయ శక్తులు ఆ దేశంపై కన్నేస్తున్నాయి. ఎంత దొరికితే అంత మేరకు సిరియాను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాయి. 2 రోజుల క్రితం టార్టస్ పై ఇజ్రాయెల్ ఓ బాంబు దాడి చేసింది. టార్టస్ అనేది సిరియాలోనే 2వ అతిపెద్ద నౌకాశ్రయ పట్టణం. మధ్యధర సముద్రంలోని ఈ టార్టస్ పట్టణంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ బాంబు విస్ఫోటనంతో సిరియాలో ఏకంగా భూకంపం వచ్చింది. టార్టస్ లో భారీగా సిరియా మిలిటరీ ఆయుధాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆయుధాలన్నీ అసద్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నవి. మరోవైపు గోలాన్ హైట్స్ లో ఇజ్రాయెల్ దూకుడు పెంచింది. సాంకేతికంగా చెప్పాలంటే గోలాన్ హైట్స్ సిరియాకు చెందిన భూభాగం. 1967లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి గోలాన్ హైట్స్ ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. అసద్ సిరియా విడిచి పారిపోవడంతో గోలాన్ హైట్స్ లోని బఫర్ జోన్ ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి ప్రజలు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ తరలిస్తోంది. గోలాన్ హైట్స్ లో జనాభాను రెట్టింపు చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యం. మరిన్ని సిరియన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్లాన్లో ఇది భాగం. అయితే ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా విమర్శలు గుప్పించింది. తుర్కీయకు ప్రమాద గంటికలను అమెరికా మోగించింది. ఐసిస్ మళ్లీ పుట్టుకొస్తుందని హెచ్చరించింది. తమతో ఎలాంటి వైరం లేకపోయినా ఇజ్రాయెల్ భూకంప బాంబుతో సిరియాపై దాడి చేసింది. సిరియాకు చెందిన ఆర్మీ శక్తి సామర్థ్యాలను దాదాపు ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇందులో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, క్షిపణులు ఉన్నాయి. మరోవైపు ఉత్తర సిరియాలోకి చొచ్చుకు వెళ్లాలని తుర్కీయే యోచిస్తోంది. తుర్కీయే సిరియా మధ్య బఫర్ జోన్ కోసం అంకారా యత్నిస్తోంది. దక్షిణ సిరియాలోని ఓ మిలిటరీ బేస్ లో అమెరికా హాయిగా ఉంది. అసద్ పారిపోయిన తర్వాత సిరియాకు ఏం మిగిలింది? ఏమాత్రం పోరాటం చేయలేని ఓ సైన్యం, నిత్యం వైమానిక దాడులు, ఆక్రమణకు సిద్ధంగా ఉన్న పొరుగు దేశాలతో సిరియా తల్లడిల్లుతోంది. సిరియాకు చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఏళ్ల తరబడి పోరాటం తర్వాత సిరియా ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారు. సిరియాకు సహాయం చేయాల్సిన పొరుగు దేశాలు పరిస్థితులను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. సిరియా బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పొరుగు దేశాలు యత్నిస్తున్నాయి. పొరుగు దేశాల చర్యలు ప్రమాదకరమైన, బాధ్యతారహితమైనవి. ఈ చర్యల కారణంగా సిరియా మరింత ధ్వంసం అవుతుంది, మరింత అస్థిరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.